ఫ్రెండ్స్, ఒక రీల్ చేయడానికి జరిగిన ఈ మొత్తం ఘటన చూస్తే ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా మనం అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అసలు విషయానికి వస్తే సూరజ్ అనే వ్యక్తి ఉత్తర భారతానికి చెందినవాడు. రోజు గడవడానికి పని కోసం చెన్నై నుంచి తిరువనంతపురం వెళ్లే లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నాడు. అదే ట్రైన్ లో 4 మంది 17 ఏళ్ల యువకులు కూడా ఉన్నారు. వీళ్ళు సినిమాలో చూపించే అరవా కత్తి లాంటి పదునైన కత్తులు చేతుల్లో పట్టుకుని వీడియోలు షూట్ చేస్తూ రీల్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ట్రైన్ లో కూర్చున్న ప్రయాణికుల దగ్గరకు వెళ్లి కత్తులు చూపిస్తూ రీల్ తీస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి కత్తులతో రీల్స్ తీయడం చాలా కామన్ అయిపోయింది. అయితే అదే ట్రైన్ లో బ్రతుకు తెరువు కోసం ప్రయాణిస్తున్న సూరత్ దగ్గరకు వెళ్లి కత్తులు చూపిస్తూ వీడియో షూట్ చేశారు. అయితే అతనికి ఇది నచ్చలేదు. అతను ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నించాడు. అంతే, అదే మాటకి వాళ్ళు కోపంతో సిరాజ్ ను లాగుతూ ట్రైన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడే రీల్స్ తీయడం మొదలు పెట్టారు. ఇంతటితో వాళ్లకు మనసు తీరలేదు. ఆ తర్వాత అతన్ని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చాలా దారుణంగా దాడి చేశారు. కాళ్లతో వరుసగా తొక్కుతూ ఆపకుండా దాడి చేసిన తీరు చూస్తే నిజంగానే ఒళ్ళు గుగురు పొడుస్తుంది. ఇదే కాదు, ఆ వీడియోని వాళ్ళే సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే ప్రజలు ఇలాంటి దాడులు చేసి వీడియోలు అప్లోడ్ చేసినా తమకేమీ జరగదనే ధైర్యంలో ఉన్నారు. మన గ్రామాల్లో సాధారణంగా 18 ఏళ్ల లోపు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను జువెనైల్ హోమ్ కు పంపిస్తారు. కానీ ఇలాంటి ఘోరమైన పనులకు ఇంత తేలికపాటి శిక్ష సరిపోతుందా అన్న ప్రశ్న వస్తుంది. కొన్ని దేశాల్లో ఇలాంటి నేరాలకు చాలా కఠినమైన శిక్షలుంటాయి. అలా శిక్షలు కఠినంగా లేకపోతే రేపు మళ్ళీ ఇదే జరుగుతుంది. కత్తిని చేతిలో పట్టాలన్న ఆలోచన కూడా ఎవరికి రాకుండా ఉండాలంటే దేశంలో చట్టాలు మరింత కఠినంగా ఉండాలి. లేకపోతే ఇలాంటి అర్థం లేని ప్రమాదకరమైన పనులాగవు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.